4వ అధ్యాయం 36వ వచనంలో ఒక సందర్భాన్ని లేదా ఒక వ్యక్తి యొక్క పేరుకు కలిగినటువంటి అర్థాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. కుబ్రాలో పుట్టిన లేవీయుడకు యోసేపు అనే ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తలుడు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అనే పేరు పెట్టి ఉంటుంది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొట్టమొదటిగా ఇతడు లేవీయుడు అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. లేవి అనేటువంటి ఆ పేరుకు అర్థం ఏంటంటే హెచ్చరిక పుత్రుడు లేదా దేవుణ్ణి హత్తుకొని జీవించేవారు. లేవీయులు ఏ సందర్భంలో ఎప్పుడు దేవుణ్ణి హత్తుకున్నారు అనేటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నామంటే ఇదివరకే నేను మీకు జ్ఞాపకం చేసినట్టు గుర్తు. ఎప్పుడు లేవీయులు అయ్యా మేము మీతోనే కలిసి ఉంటాము అని ఏ సందర్భంలో ముందుకు వచ్చారు? లేవీయులు ఏ సందర్భంలో మేము మీతోనే కలిసి ఉంటాం, దేవుడు తప్ప మాకు వేరొక ఆధారం లేదు అని ఏ సందర్భంలో ముందుకు వచ్చారు? మోసే 40 దినాలు ఎక్కడ ఉండదు, సినాయి పర్వతం ఉన్నప్పుడు కిందని ఒక రకమైనటువంటి విగ్రహారాధన జరుగుతూ ఉంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి కొనసాగుతున్నప్పుడు మోసే వచ్చాడు. అహరోను ఒక విధంగా తలడిల్లిపోతూ ఉన్నాడు. అరే ఏంటి అసలు నా మాట వినడం లేదు కదా అని అహరోను మాట్లాడుతూ ఉన్నాడు. సరే మొత్తానికి అహరోను మాట తప్పిపోయింది. మొత్తానికి తనని ఫోర్స్ చేసి ఒక దూడను చేసుకున్నారు. ఇదంతా ఒక పక్క అయితే మోసే కిందకు వచ్చిన తర్వాత మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో దేవుని పక్షంగా ఇప్పుడు నేను దేవుని పక్షంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎవరు దేవుని పక్షంగా నిలబడతారు అని అంటే అప్పుడు ఒక గోత్రం ముందుకు వచ్చింది. లేవి గోత్రం వచ్చి అయ్యా లేవి గోత్రము ఒకానొక సమయంలో దేవుని సన్నిధిలో తప్పిపోయినప్పుడు ఆ తర్వాత వీళ్ళకు ఒక అవకాశం వచ్చింది. అవకాశం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఎప్పుడైతే దైవజనుడు పిలిచాడో పరిగెత్తుకొని వచ్చి మేముంటామయ్యా దేవుని పక్షంగా అంటే దేవుడిచ్చిన ఆధిక్యతను వారు ఊడిసి పట్టుకున్నారంట కదా, హత్తుకున్నారు. దేవుడు హత్తుకోవడానికి అందుకని లేవి అనగా అర్థం ఏంటంటే దేవుడిని హత్తుకున్నట. లేదా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ గోత్రంలో నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నాడు. అతని పేరు బర్నబా. ఆయనకున్నటువంటి పేరు ఏంటంటే ఆ పేరుకున్న అర్థం ఏంటంటే హెచ్చరిక పుత్రుడు లేదా ఆదరించేవాడు అనేటువంటి అర్థాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ రాత్రికాల సమయంలో దేవుని సేవకుడిగా మరి ఈ మాట హత్తుకుంట అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలో చాలా రకాలైనటువంటి పదాలు లేదా సందర్భాలు ఉంటాయి. అయితే మరి ముఖ్యంగా బైబిల్ గ్రంథాన్ని అనగా యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆరాధించేటువంటి బిడ్డలుగా ఆయన సన్నిధిలో ఉంటున్నాము కనుక దేవుడిని హత్తుకుంటే మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటి? దేవుడిని హత్తుకుంటే మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటి? అసలు బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఉన్నారు అలాంటి వారు దేవుడిని హత్తుకున్నవారు? ఎవరున్నారు? యోహాను యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రియమైనటువంటి శిష్యుడు. ఇంకా పాత నిబంధన కాలంలోకి వచ్చేటప్పటికి యెహోషువ దేవుని హత్తుకున్నాడట. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అనేక సందర్భాల్లో చెప్పాడు, మీరు నన్ను హత్తుకొని నాతో సహవాసం చేసినప్పుడు మీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు. చూడండి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 4వ వచనములు చదివితే అక్కడ ఒక సందర్భాన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 4వ వచనములు చదివితే మీ దేవుడైన యెహోవాను హత్తుకొని మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో ఎవరు సజీవులుగా ఉన్నారు అని అంటే 2 రకాల పరిస్థితులు. క్రైస్తవ విశ్వాస జీవితంలో సజీవులు, మృతులు. అంటే మృతులు అంటే భౌతికంగా చనిపోయిన వారు కాదు, ఆధ్యాత్మికంగా చనిపోయిన వారు. అందుకనే ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, మీరు పేరుకి బ్రతుకున్నారు కానీ మృతులే. అంటే వీళ్ళు దేవుడు మాట్లాడేటువంటి ఆ దైవజనుడు మాట్లాడేటువంటి మాట ఏంటంటే మీరు బ్రతికున్నారు, సజీవులుగా ఉన్నారు. అక్కడ సజీవులు వేరు, మృతులు. అందుకని దావీదు అంటాడు, అయ్యా నేను మృతులలోకి వెళ్ళిపోయాను. ఎలా మృతులు నిన్ను స్తుతించిన, నేను మృతతుల్యమైనటువంటి దేహంతో నేను స్తుతించలేను కదా. కాబట్టి సజీవులు ఉన్నటువంటి దేశంలో నేను నివాసం ఉండుదును గాక అనే ప్రార్థన దావీదు చేస్తూ ఉన్నాడు. అంటే దేవుని హత్తుకున్నటువంటి ప్రజలు ఎలా ఉంటారట? మొట్టమొదటిగా ఎలా ఉంటారు? సజీవులుగా ఉంటారు. మృతతుల్యమైనటువంటి దేహాలతో ఉండరు, మృతతుల్యమైనటువంటి భక్తి జీవితంతో ఉండరు. ఇక్కడ దేవుడు ఆ ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మీ దేవుడిని యెహోవాను హత్తుకొనిన మీరందరూ ఏమై ఉన్నారు? సజీవులై ఉన్నారు.
సజీవులుగా దేవుని సన్నిధిలో కొనసాగిన 6 లక్షల మంది పైగా ప్రయాణం ప్రారంభించినటువంటి ఇజ్రాయేల్ జనాంగము అంటే వారి జీవితంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ముత్తాతలు, తాతలు, తండ్రులు, కొడుకులు, మనవలు, మనవరాలు వీళ్ళందరూ కూడా అంటే ఇన్ని లక్షల జనాభా చివరికి వచ్చేటప్పటికి ఎంతమంది మిగిలారు అని అంటే వీళ్ళందరూ కూడా అటు ఆధ్యాత్మికంగా చనిపోయారు, భౌతికంగా కూడా చనిపోయారు. అంటే భక్తి జీవితంలో రకరకాల పరిస్థితులు వారికి ఉన్నటువంటి అనేక రకాల బలహీనతలను బట్టి ఆధ్యాత్మికంగా చనిపోతూ వస్తే దేవుడు ఎన్నో సందర్భాలలో ఇదిగో మీరు నన్ను హత్తుకొని నాతో ప్రయాణం చేస్తున్నారు కనుక మీరు నన్ను హత్తుకోండి, నాతో ప్రయాణం చేస్తున్నారు కనుక అంటే ఒక మాటలో చెప్పాలంటే హత్తుకోండి అంటే చాలా దగ్గరగా జీవించడం, దేవుడికి చాలా సన్నిహితంగా ఉండుట అనేటువంటి మాటను కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అదే ద్వితీయోపదేశకాండములో మరొక మాట కూడా నేను జ్ఞాపకం చేయాలనుకుంటూ ఉన్నాను. 10వ అధ్యాయంలో చదివితే ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 20-21 వచనం కూడా చదువుకుందాం. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి చాలండి. ఇక్కడ వాళ్ళు జ్ఞాపకం చేస్తున్నప్పుడు 20వ వచనంలో నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన ఏం చేయాలట? ఒకటి భయపడాలి. మొట్టమొదటిగా నేను జ్ఞాపకం చేస్తాను, ఆయనతో ప్రయాణం చేస్తున్నాము కనుక ఇశ్రాయేల్ ప్రజలు ఆయనతో ప్రయాణం చేస్తున్నారు కనుక ఆయన ఏం చేసి ఉండాలి? హత్తుకొని ఉండాలి. అందుకని వివాహాలు చేసినప్పుడు అంటారు కదమ్మా, ఇతననే హత్తుకొని ఉంటావా, ఇతరునే అంటే ఈయననే భార్య అంటే భర్తగా చేసుకోవాలనుకుంటూ ఉన్నావా, ఇతరుని అంటే ఇతరుతోని ఉంటావా? ఎపిసోడ్కి రాసిన పత్రికలు పౌలు గారు అంటారు ఇదిగో అంటే సొంత పురుషుడు అంటే ఎందుకు ఈ మాట అంటున్నారంటే ఎవరు సొంత పురుషుడు అని అంటే ఈరోజు మనకి శిరస్సుగా ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభువు. సంఘానికి శిరస్సు క్రీస్తు కనుక క్రీస్తును హత్తుకోలేనటువంటి అవయవాలన్నీ కూడా ఏ అవయవాలు ఉంటాయి? లోకానుసారమైనటువంటి అవయవాలు. అంటే ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఎవరిని హత్తుకొని జీవిస్తాం? క్రీస్తుతో సరైనటువంటి సహవాసం, సరైనటువంటి సంబంధం, సరైనటువంటి సన్నిహిత భక్తి జీవితం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మీరందరూ కూడా ఎవరిని హత్తుకొని ఉండాలి? మొట్టమొదటిగా దేవుడిని హత్తుకొని ఉండాలి. రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయనకు భయపడి, దేవుడిని యెహోవాకు భయపడి ఏం చేయాలట? ఆయననే ఇశ్రాయేలు ప్రజలు ఆయన్నే సేవించాలి, ఎవరైనా సేవించారా? ఇశ్రాయేలు ప్రజలు దేవుడినే సేవించాలి, ఎవరైనా సేవించాలి. అనేక రకాలుగా అంటే కొంతమంది వాళ్ళకి నచ్చినటువంటి భక్తులు అక్కడి వరకు ఎందుకంటే భక్తులైనటువంటి ఇశ్రాయేలు జనాంగంలో ఆశీర్వాదకరమైన రాజులుగా ఏర్పాటు చేసుకున్నటువంటి 3వ రాజు ఎవరైనా? సొలొమోను రాజు. ఎవరిని ఆరాధించాడు అని అంటే తన భార్య వచ్చి అలిగిందట, మూతి ముడుచుకుని మూలకెళ్ళి కూర్చుందట. ఏమైందమ్మా అంటే నువ్వు నాతో మాట్లాడుతాను. ఏమైంది చెప్పు అంటే అరే నేను నాతో మాట్లాడుతానా? అలా కాదు చెప్పు, నేను చాలా ఇష్టపడి చేసుకున్నాను కదా, చాలా ఇష్టపడి మరి అంత ధోరణి తెచ్చుకున్నాను కదా, ఎంతమంది భార్యలో నేను చాలా ఇష్టపడుతున్నాను కదా చెప్పు అని అంటే అదే కుదరదు. నేను ఎవరిని పూజిస్తూ ఉన్నాను వారిని పూజించాలి, నేను ఎవరికి నమస్కారం చేస్తూ ఉన్నానో వారికి నమస్కారం, నేను ఏ దేవతకి మొక్కుతూ ఉన్నాను ఆ దేవతకి మొక్కాలంటే ఇశ్రాయేలు ప్రజలకు 3వ రాజు దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు. అతనికంటే ముందు కానీ తన తర్వాత కానీ అలాంటి జ్ఞానము లేనటువంటి జ్ఞానము ఇంకెవ్వరికి దేవుడు ఇవ్వలేదు. అంతటా ఆధిక్యత ఇస్తే ఎలాంటి దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయాడు? దేవుడిని కాకుండా లోకాన్ని సేవించేటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయి విగ్రహారాధనలో లోబడిపోయాడు. దేవుడు ఇచ్చిన పదార్థంలో ఇదిగో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని దేవుడు చెప్తే ఇప్పుడు లోకాన్ని సేవిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలుగా మన జీవితంలో చాలా సందర్భంలో మనకి తెలుసో తెలుగు కొన్నిసార్లు ఏమనుకుంటామంటే ఆటోమేటిక్గా మన ఆలోచన విధానం లోకం మీదకి వెళ్ళిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు తెలిసి కూడా దేవుడిని అయ్యా ఈ ఒక్కసారికి నన్ను ఈ ఒక్కసారికైనా ఎప్పుడు ఇదిగో నా లైఫ్లో ఎప్పుడు కూడా నేను ఎలా చేయనంటే ఒక్కసారి చాలు. దేవుని సన్నిధానంలో దేవుడు అంటాడు ఇదిగో మీరు నాకు భయపడి, ఎందుకు భయపడాలి అని అంటే నేను ఆదివారం తెలియజేస్తాను. ఆయన ఎలాంటి వాడట? ఆదివారం మెసేజ్ ఆయన ఎలాంటి వాడు ఉన్నారు? ఆదివారం ఉన్నాను ఏంటి ఆదివారం ఏం తెలియజేస్తాను? ఆయన ఎలాంటి దేవుడు అన్నాను? ఏ శక్తి లేనోడా? సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన అంటారు కదా మోసే అబ్రహాము దగ్గరికి ఇదిగో నువ్వు నా గురించి మర్చిపోయినట్టున్నావు, భయపడలేదు నా గురించి, నేను ఎవరు తెలుసా? సర్వశక్తి కలిగిన అబ్రహామా ఒక్కసారి మళ్ళీ నేను నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే ఇప్పుడు మనము సర్వశక్తి కలిగిన దేవుడిని మర్చిపోతూ ఆయన గురించి మర్చిపోయి ఎవరిని సేవించాలో, ఎవరిని ఆరాధించాలో, ఎవరిని స్తుతించాలో మన ఆలోచనలో తలపులో కొన్నిసార్లు మనము భక్తి జీవితంలో పడిపోతున్నప్పుడు దేవుడు మరలా వెనుతట్టి లేపుతూ ఉన్నాడు. ఇదిగో నేను నీ దేవుడిని అయినాను, ఎవరికి భయపడాలి? దేవునికి మాత్రమే భయపడాలి. అంత తర్వాత మరొక మాట అంటారు చూడండి, అక్కడ 20వ వచనంలోనే మళ్ళీ చదువుదాం. ఆయన
ప్రమాణము చేయవలెను, ఆయనని కీర్తనీయుడు నీవు కన్నులారా చూస్తుండగా భీకరమైన గొప్ప కార్యములు చేసేటువంటి దేవుడు కాబట్టి ఆయన అందుకోవాలట. ఈరోజు లోకంలో భీకరమైన కార్యాలు అంటే భయంకరమైనటువంటి పరిస్థితులు వేరు. మనం అనుకుంటాం ఎవరి లోకంలో చాలా భయంకరమైన పరిస్థితి కొనసాగుతుందండి, అసలు ఈ రోజు ఎలా ఉంటుందో, ఈ రోజు క్షణం చూసినట్టు ఇంకో క్షణాన మాయమైపోతున్నారంటే ఎవరి చేతుల్లో ఉంది? యేసుక్రీస్తు ప్రభువు వారు అంటారు, ఇదిగో నా ప్రాణాన్ని ఎవడో తీయలేడు. ప్రాణం పెట్టాలన్నా తిరిగి తీసుకోవాలని ఎవరి చేతుల్లో ఉంది? నా చేతుల్లో ఉంది. కాబట్టి పేతురు వచ్చేటట్టు, ఇదిగో ప్రభు అసలు మీరు యెరూషలేము వెళ్ళకూడదు, మనకు మీకు దూరం అవునుగా అంటే సాతానా వెనక్కి పో. దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క ఆలోచన విధానాలను పక్కన పెట్టడానికి ఇప్పుడు పేతురు వచ్చి అలా అడ్డంగా నిలబెడతా అంటాడు, అబ్బాయి ఒకరు ప్రాణం పెట్టాలంటే తీయాలని ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో. అందుకని భక్తుడని దావీదు అంటాడు, నరుని ఆత్మ, ఆ దీపము ఎవరు పెట్టారు? ఈ దీపము దేవుడు తన చేతుల్లో తన హస్తగతంలో ఉంచుకున్నాడు. అందుకని ఈ మధ్యకాలంలో నేను ఒక ప్రసంగంలో కూడా నేను తెలియజేశాను, మన ఆ జీవము ఎవరి చేతిలో ఉందట? దేవుడు ఆ జీవాన్ని తన హస్తములు దాచుకున్నాడట, తన యొక్క చేతుల మధ్యలో దాచుకొని ఉంచాడట. కాబట్టి మన జీవాన్ని ఎవరు కూడా అపహరించలేరు. కాబట్టి ఆయనకి భయపడాలా. రెండవది, ఆయన భయపడి జీవించాలి. అక్కడ మరొక మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన భీకర కార్యములను చేసేటువంటి దేవుడు కనుక ఆయనని హత్తుకొని జీవించాలి. నేను అనుకుంటాను ఇశ్రాయేలు ప్రజలు దేవునితో ప్రయాణం చేస్తూ ఉన్నారు, హత్తుకొని ప్రయాణం చేయాలని తెలిసినప్పటికీ, ఆయన ఎర్ర సముద్రంలో 2 పాయలుగా చేసినప్పటికీ, గొప్ప కార్యాలు చేసినప్పటికీ, వాటికి నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు దేవుని సన్నిధిలో కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఒక మాట మీకు పరిచయం చేసి ముందుకు వెళ్తాను. చూడండి, నిర్గమకాండము 15వ అధ్యాయము 2వ వచనము చదువుకుంటే ఆ మాట మనం చదువుకుని ముందుకు వెళదాం. యెహోవాయే నా బలము, నా గానము, ఆయనే నా రక్షణయు అనియు, నా దేవుడనియు వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ. ఈ మాటలు మరొకసారి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు, ఆయన నా దేవుడనియు దేవుడు ఆయనను వర్ణించెదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను నుతించెదను అంటే స్తుతించెదను. ఇన్ని రీతులుగా ఎవరు మాట్లాడుతున్నారు? ఈ పదాలు ఎవరు? అసలు నిర్గమకాండం రాసింది ఎవరు? భక్తుడైనటువంటి మోషే గారు. తన మరణానికి ముందు ఒక వ్యక్తి, గతించిన 2 వారాల క్రితం చెప్పాను, ఒక వ్యక్తి చనిపోతాడని తెలిసినప్పుడు బోరమని ఏడుస్తారు. రేపు ఎల్లుండి నువ్వు చచ్చిపోతావయ్యా అంటే ఏడ్చుకుంటూ కూర్చుంటారు, దేని మీద రాదు. కానీ మరణకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో మోసే దేవుని యొక్క ఆత్మ ప్రేరణ ద్వారా అనేక లేఖన భాగాలను రాస్తూ ఈరోజు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నువ్వు నన్ను చంపేస్తావు కదా అని తెలిసినప్పటికీ యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా పాత నిబంధన కాలంలో ఇటు మోసే గారిని కానీ, ఆ తర్వాత దావీదు భక్తుడిని కానీ, యోసేపుని కానీ, ఇలా కొంతమందిని ఎందుకు కంపేర్ చేస్తారు అని అంటే, వారి భక్తి జీవితాల ద్వారా ప్రభావితం చేసినటువంటి భక్తిని ప్రజలకు కనబరిచారు కనుక. ఇప్పుడు మోసే మరణానికి దగ్గరగా ఉండి ఏం రాస్తున్నాడు? ఆయనే నా బలము, నా గానము, నా సమస్తం ఆయనే అని మాట్లాడుతూ ఉంటే, యేసు ప్రభు వారు మరణానికి దగ్గరగా ఉండి కూడా ఆయన అంటే యెరూషలేముకు వెళుతూ ఉన్నాడు. ఎదురియత అనమాట, మరణానికి దగ్గరగా ఉంటూ ఉన్నాడు. అంటే దేవుణ్ణి హత్తుకున్న వారికి ఉండేటువంటి 3వ లక్షణం మనం జ్ఞాపకం చేసుకుంటే ఎలా ఉంటుంది అంటే, భీకరమైనటువంటి కార్యాలు వారి ద్వారా మనం చూడడానికి అవకాశము ఉంటుంది. దేవుడు మోసే ద్వారా గొప్ప కార్యాలు జరిగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. చూడండి, 106వ కీర్తన భాగములో 106వ కీర్తన భాగము 21-22 చరణాలు చదివితే, ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశములో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రము వద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మరిచిపోయి వీరు చేసినటువంటి పొరపాటు. దేవుడు అన్నాడు, మీరు నాతో ప్రయాణం చేస్తున్నారు కానీ మీరు నన్ను హత్తుకోండి అన్నాడు. రెండవది, నాకు భయపడి నన్నే సేవించాలి. మూడవది, నేను భీకర కార్యములు చేసినటువంటి దేవుడు కనుక, అంటే ఇశ్రాయేలు ప్రజలు చూస్తూ ఉన్నారు, అనుభవపూర్వకంగా చూస్తూ ఉన్నారు దేవుడు భీకర కార్యాలు చేసేవాడని తెలిసినప్పటికీ, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే వారు చేసినటువంటి పొరపాటు ఏంటంటే
దేవుడిని హత్తుకోకుండా లోకాన్ని సేవించినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇన్ని గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడు వారు ఏం చేశారంటే మర్చిపోయారట. ఎందుకు వారి జీవితంలో అలాంటి పరిస్థితి వచ్చింది అని అంటే, వారు ఎవరిని హత్తుకోలేదు, దేవునితో హత్తుకునేటువంటి ప్రయాణం చేయలేదు కనుక. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు రాత్రికాల సమయంలో ఒకవేళ మనము అలాంటి భక్తి జీవితాన్ని కలిగి ఉంటే, ఎలాంటి భక్తి జీవితం అయ్యా, మేము అలా లేవండి, మాకు అలాంటి మతి మరుపు లేదండి, మా భక్తికి ఇజ్రాయెల్ ప్రజల భక్తికి మీరు కంపేర్ చేస్తే అసలు మేము ఊరుకోమండి, అసలు ఇజ్రాయెల్ ప్రజలు అంటే ఏదో పొరపాటున అలా చేసి ఉంటారు, కానీ మా భక్తి జీవితం ఎలాంటిదంటే మేము దేవుడిని మాత్రం హత్తుకుంటాం, నిద్రలో లేపడిగినా సరే మా భక్తి జీవితము, మా ప్రయాణము, మా ఆధ్యాత్మిక స్థితిగతులు, మా బలము, మా బలహీనత సమస్తమును దేవుడే. అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్లుగా, అయ్యా నేను లోకంలో ఉండే కంటే నన్ను చంపేస్తే నీ దగ్గరికి వచ్చి నీతో సహవాసం చేస్తానయ్యా, అంత లోతైన భక్తుల్లోకి మేము వెళ్ళిపోయామండి అని ఉంటే నిజంగా దేవుని సేవకుడిగా ఖచ్చితంగా సంతోషిస్తాను. కానీ ఒకవేళ పొరపాటుని ఇశ్రాయేలు జనాంగం వల్ల మనం కూడా మనకున్నటువంటి అనేక రకాల పనులను బట్టో, లేదంటే భక్తి బలహీనతను బట్టో, లేదంటే కొన్ని బలహీనతలను బట్టో, భక్తి లోపం వలన దేవుడిని మరిచేవారిగా ఆయన అత్తుకోకుండా లోకానుసారంగా అనేక పరిస్థితులను బట్టి మర్చిపోయి, అయ్యా ఈ ఒకసారికి ఇంకొకసారి చూద్దాం, ఏదో అయిపోయింది అనేటువంటి భక్తిని చేస్తే ఆ భక్తి దేవుడు మెచ్చేది కాదని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనంలో చదివితే, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనంలో చదివితే, యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. ఈ మాట ప్రతి ఒక్కరి నోట ఉండాలి, దైవజనులే కావచ్చు, విశ్వాసులే కావచ్చు. ఈ మాట ఎప్పుడైతే ఉంటుందో మనం ప్రత్యేకంగా వెతకోవాల్సిన అవసరం లేదు. మీరు దేవుడిని హత్తుకొని ప్రయాణం చేస్తున్నారు అని నిర్ధారించవచ్చు. ఎందుకు అలా నిర్ధారించగలమంటే, మన రక్షణకు కారకుడు ఎవరు అని అంటే, ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా ఒక వ్యక్తి యొక్క రక్షణకి కారకుడు కాలేరు. అందుకనే అపోస్తలుల కార్యములు 1:8 అంటారు, మరి ఎవరి వలన రక్షణ కలగదు కానీ క్రీస్తు యేసు వలన మాత్రమే రక్షణ మన జీవితాలకు వస్తుంది అని ఇక్కడ అపోస్తలుడు పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. అందుకని ఇక్కడ చూడండి, యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందెదను, నన్ను రక్షించుము, నేను రక్షణ పొందెదను. మన జీవితంలో స్వస్థత కావాలన్నా, రక్షణ కావాలన్నా, ఆశీర్వాదాలు పొందాలన్నా, దేవుడి సన్నిధిలో ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలన్నా, ఒకవేళ సమాజంలో నీకంటూ దేవుడికి గుర్తింపు ఇవ్వాలన్నా ఎవరి చేతుల్లో ఉంది? దేవుడి చేతుల్లోనే ఉంది. అందుకనే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎవరిని హత్తుకోవాలి, హత్తుకోవడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి, ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొట్టమొదటిగా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటే ఆయన అన్నాడు, మీరు నాతో ప్రయాణం చేస్తారు కదా, నన్నే హత్తుకోవాలి, నన్నే సేవించాలి, నాకే భయపడాలి, ఆ తర్వాత బేకర్ కార్యాలు జరిగించేది నేనే కనుక ఇక అటు ఇటు పరిగెత్తవలసిన అవసరము లేదు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఈ రాత్రికాల సమయంలో మనం ఎవరి మీద డిపెండ్ అవుతూ ఉన్నాం, ఎవరిని ఆధారం చేసుకుంటూ ఉన్నాం, ఎవరి వైపు పరిగెత్తుతూ ఉన్నాం అంటే, సేవించేటువంటి దేవుడు నమ్మకస్తుడు కాదు అని ఒకవేళ ఏ కోసాన్నైనా నీ మనసులో మెదలాడుతూ ఉంటే, కొన్ని సందర్భాల్లో మనం మర్చిపోతూ ఉంటాం. మానవ నైజం కలిగిన వ్యక్తులను కనుక మనం ఏం చేస్తున్నాం, మర్చిపోతూ ఉంటాం. ఎందుకు మర్చిపోతాం అంటే, ఆయన విలువ తెలియక మర్చిపోతూ ఉంటాం, ఆయన శక్తి తెలియక మర్చిపోతూ ఉంటాం. అంటే ఆటోమేటిక్ వచ్చేస్తే అంతే, ఆ లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చాయో ఎలా వచ్చాయో మనకు తెలియదు, కానీ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. అంటే ఏమంటే, మీరు ఏమైనా సహాయం చేయగలరా? ఏమండి అంటే, దేవుని సన్నిధిలో గోజాడడానికి బదులు, దేవుడిని అడగడానికి బదులు, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి బదులు లోకం వైపు వెళ్తూ ఉంటాం. అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చూడండి, ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయము 4-5 వచనాలు. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయము 4-5 వచనాలు చదివితే, మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలు అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని, ఎన్ని మాటలండి ఇక్కడ, ఆయనకే భయపడాలి, ఆ తర్వాత ఆయనకే లోపడాలి, ఆ తర్వాత ఆయనే సేవించాలి, ఆయన్ని మాత్రమే హత్తుకొని ఉండాలి, ఆయన మాత్రమే హత్తుకొని ఉండాలి. ఎందుకు అని అంటే, ఆయన మనల్ని పుట్టించాడు కనుక, ఆయన మనల్ని పరిపాలిస్తున్నాడు కనుక,
ఆయన మనల్ని నిత్య జీవానికి నడిపించిన నాదుడు కనుక. ప్రియులారా, పాత నిబంధన కాలంలో రక్షకుడు అనేటువంటి మాట మనం ఇందాక జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన అంటాడు కదా, అయ్యా ఇదిగో నీవు మాకు ఎలా ఉన్నావు, స్వస్థతనిచ్చేవాడివి, ఆ తర్వాత రక్షణను ఇచ్చేవాడివి. ఈరోజు మన జీవితంలో రక్షణ అనేది మనుషులు ఇచ్చినది కాదు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఇచ్చినటువంటి రక్షణ కనుక ఆ రక్షణను ఇవ్వటం మాత్రమే ఆయనతో నిలబెట్టుకునేది ఎవరి చేతిలో ఉంది? మన చేతుల్లోనే ఉంది. రక్షణ నిలబెట్టుకోకపోతే ఆ తర్వాత వచ్చే పరిణామాలు వేరు. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎబ్రియులకు రాసిన పత్రిక 12వ అంటాడు, ఇంత గొప్ప రక్షణ చెప్పండి, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె ఆవరించినందున సులువుగా చిక్కులు పెట్టు ఉంటున్నట్లు కథయు కొనసాగించు వాడిని యేసు వైపు చూచుచు. అంటే ఇప్పుడు ఈ రక్షణ, గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసేటువంటి గుంపు ఎవరైతే ఉన్నారో, మన ముందు ఒక సాక్షి సమూహం ఉంది. ఎందుకు వారిని మనం ముందు పెట్టుకోవాలి అంటే, వారు ఇదివరకు చేస్తున్నారు. అవునయ్యా, నిజంగా చేశారా? ఎవరు చేశారు? మోసే చేశాడా? మరి చేస్తే ఎందుకు కనాను దేశం వెళ్ళలేదు? కనాను దేశం వెళ్ళలేదేమో, కానీ ఈరోజు చాలామంది జీవితంలో ఉన్నటువంటి పొరపాటు ఏంటంటే, ఏమండి విశ్వాసాలు అందరూ పరలోకి వెళ్ళిపోతారు ఏంటంటే, చర్చకొచ్చిన అందరూ పరలోకి వెళ్ళిపోతారా? పాస్టర్ గారు అందరూ పరలోకి వెళ్తారు. మరి అలాగైతే పాస్టర్ గారు ఏం తెచ్చిపోయాడు కరోనా టైంలో? వాళ్ళ విశ్వాసం ఏం తెచ్చిపోయింది కరోనా టైంలో అంటే నేనంటాను, వారి ఆత్మకి కాపరి ఎవరు? వారి ఆత్మలకి కాపరి ఎవరి సంఘానికి కాపరిగా నేను ఉండొచ్చు, కానీ మీ ఆత్మల కాపరి ఎవరు? మీ ఆత్మల పరలోకం తీసుకెళ్ళగలను, నేను వాక్యానుసారంగా బోధించగలను, కానీ ఆత్మలు కాపాడుకునే స్థితిగతులు ఎవరి చేతుల్లో ఉన్నాయి? అందుకని ధనవంతుడి దగ్గరికి వచ్చి అంటాడు, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, అయ్యా విరవేగుతున్నావు కదా, ఈ రాత్రే ఒకవేళ పోతే యేసుప్రభు అక్కడే ఉన్నారు కదా, నీకు ఎందుకయ్యా నేను ఉన్నాను రా అన్నారా? ఈ రాత్రే అంటే ఈరోజు మన ఆత్మలకి కాపరి ఆయన. ఆత్మలకి కాపరైనటువంటి దేవుని దగ్గర ఆత్మ సంరక్షకుడిగా ఈరోజు మనం ఏం చేయాలంటే, ఇదిగో మా ముందు ఒక సమూహం ఉంది. మోసే గురించి మాట్లాడినప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. చాలా మంది భక్తుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమంటే ఆయన కన్నడ దేశం వెళ్ళదు కదా, మనం కూడా అందరూ వెళ్తారంటే ఎలా నమ్మేస్తారండి అంటే, నేను అంటాను, భౌతికంగా వచ్చే మరణాల గురించో, భౌతికంగా ఒక వ్యక్తి జీవించే జీవితం గురించో వాళ్ళని తీర్పు తీర్చడానికి మన వంతు కాదు, కానీ వారి ఆత్మ ఏ విధముగా ఉందో ప్రజల దృష్టిలో చాలా మంది చూసినప్పుడు కల్వరి శిలువ దగ్గర ఉన్నప్పుడు ఇద్దరు దొంగలు చూసి అనుకున్నారు, వీళ్ళకి మరణం పర్లేదండి, ఇది దొంగలండి, ఎన్ని నెలలు కొట్టేశారో, ఎంతమందిని చెప్పారు, వీళ్ళు బందిపోటు దొంగలండి, భయంకరులండి అని ప్రజలందరూ దృష్టిలో ఉన్నారు. కానీ క్రీస్తు యేసు ప్రభు వారు చూసినప్పుడు, అయ్యా నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావనంటే వారు శారీరకంగా నిందబడున్నారు, శారీరకంగా అవమానించబడున్నారు, తృణీకరించబడున్నారు, అందరి చేత ఎగతాళి చేయబడ్డారు. కానీ ఆత్మలకి కాపాడు యేసు క్రీస్తు ప్రభు వారు ఎక్కడ నడిపించారు? అంటే పరదేశం నడిపించారు. అంటే ఈరోజు చూసే దృష్టి బట్టి కాదు, మన ముందు ఎంత గొప్ప సాక్ష్యం ఎందుకుందనంటే, వారిని చూసినప్పుడు, ధ్యానించినప్పుడు, చదువుతున్నప్పుడు ఆ రీతిగా మన జీవితాలు ఒకవేళ మంచి చేస్తే వారిని చూసి మన జీవితాలు సరి చేసుకోవడానికి, ఒకవేళ వారిని నిజంగా బైబిల్లో చెడు చేసో లేదు వేరే విధంగా లిఖించబడితే వారిని చూసినప్పుడు, అమ్మో మనం అలా ఉండకూడదు, ఖచ్చితంగా మన జీవితాలు సరి చేసుకోవాలి, అలా ఉండకూడదు. ఇదివరకు నేను ఒకసారి తెలియజేశాను, సమయలు తన జీవితాన్ని ఎలా కట్టుకున్నాడో, సమయలు తన జీవితాన్ని ఎలా కట్టుకున్నాడు? ఏ పాస్టర్ గారు నేర్పించారు సమయలు గారికి? తల్లి తన ఒడిలో కూర్చోబెట్టి 2 విషయాలు నేర్పించింది. చెప్పండి 2 విషయాలు ఏంటో? సమయలు బెయేర్షెబా దగ్గర నుంచి దాను వరకు తన పేరు మారుమోగడానికి సమయలు జీవితంలో 2 లక్షణాలు నేర్చుకున్నాడు. దేవుని సన్నిధిలో ఉండే ప్రతి విశ్వాసి ఏమి నేర్చుకోవాలంటే, మందిరానికి వచ్చినప్పుడు మన ముందు చెడు జరుగుతుంటే మనం అలా చేయకూడదు, మన ముందు మంచి జరుగుతుంటే అమ్మో నేను అలా నేర్చుకుంటే బాగుంటుంది. ఈ 2 లక్షణాలు ఏ విశ్వాసంలో ఉంటాయో ఖచ్చితంగా వారి ఆధ్యాత్మిక స్థితిగతులు వేరేలా ఉంటాయి. వారి భక్తి జీవితం తారాస్థాయికి వెళ్ళిపోద్ది. అలా కాకుండా చెడు చేసే వారితో సహవాసం చేస్తూ మంచి చేసే వారితో అయ్యా అలా మనం ఏం చేయాలి? సమయం 2 లక్షణాలు నేర్చుకున్నాడు. చెప్పండి చెప్పండి, నేను ఆల్రెడీ క్లూ ఇచ్చాను మీకు. 2 లక్షణాలు ఇప్పుడు వాళ్ళు చెప్పండి. చెడ్డవారు ఎవరున్నారు సమయాల ముందు? ఏలి కుమారులు ఇద్దరు అన్నారు. మంచి ఏం జరిగింది? సరే, కోరహు తన ప్రవర్తనతో ఎంతమంది మరణానికి కారకుడయ్యాడు?
250 మంది చనిపోయారు. ఇప్పుడు కోరాహు చేసిన తప్పు వల్ల తన వంశావళిలో ఇంకెవ్వరు కూడా దేవుని సన్నిధిలో నిలకడగా ఉండడానికి అవకాశం లేదు. బైబిల్ గ్రంథంలో చదువుతున్నప్పుడు ఈ 250 మంది కాగడాలు తీసుకొచ్చారట. తీసుకొచ్చినప్పుడు భూమి నెరలు విడిచి వాళ్ళని మింగివేస్తే ఆ కాగడాలన్నింటిలో కూడా పెద్ద రేకుగా చేసి తీసుకొచ్చి బలిపీఠ మీద కప్పారు. బలిపీఠ మీద కప్పితే అన్నమ్మ తల్లి సమయంలో కూర్చోబెట్టుకొని పాలు పెడుతుందట. అరే నాన్న, ఇదిగో అతను చూసావా, అది ఆ రేకు బలిపీఠ మీద కప్పిన రేకు ఉంది కదా, అది మీ మొత్తాత. ఎవరు ఆయన? కోరాహు. కోరాహు వంశంలో వచ్చిన వారు హేమాను. హేమాను ద్వారా వచ్చిన వారు ఎల్కానా. ఎల్కానా ద్వారా వచ్చిన వారు ఇప్పుడు ఈ వంశావళి ఏదైతే ఉందో వారందరినీ పరిచయం చేస్తూ అన్నారు. ఇదిగో ఆ మొత్తాతి చేసినటువంటి తప్పులు బట్టి దేవుని మందిరానికి వచ్చిన వారు ఆ బలిపీఠ మీద రేకును చూసినప్పుడల్లా ఇదిగో ఆయన ప్రవర్తనను బట్టే ఈ బలిపీఠ మీద రేకు, అది సాక్షాత్మైన రేకు కనుక నీవు పెరిగి పెద్దవాడవుతున్నా కనుక దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండు. ఆ రేకు ఉంది కదా, కాబట్టి దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తి జీవితాన్ని కాపాడుకో, నీ ఆత్మీయ జీవితం నీ చేతుల్లోనే ఉంది అనగానే సమయం తల్లిబడులు పెరుగుతూ ఆ రేకును చూస్తూ పెరిగాడు. అమ్మ నిజం, బలిపీఠ మీద రేకు దేనికి సాదృశ్యం అంటే మా మొత్తాత అయినటువంటి కోరాహు చేసిన తప్పుకు సాదృశ్యం అది. కాబట్టి దేవుని మందిరానికి వచ్చినప్పుడు నేను అలాంటి లక్షణాలు కలిగి ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి. రెండవది, ఏలి కుమారులు దేవుని సన్నిధిలో పెరుగుతూ ఉన్నారు, ఎప్పుడైనా రాస్తున్నారు, ఇలాంటి చెడ్డ ప్రవర్తన ఉండకూడదు. ఈ 2 లక్షణాలు చూస్తూ పెరిగాడు కనుకనే దేవుని సన్నిధిలో తన భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు. బెయేర్షెబ దగ్గర వెళ్ళింది. దాని మొదలుకొని బెయేర్షెబ వరకు సమూయేలు పేరు మారుమరుగుపోయింది. అతని భక్తి జీవితం, ఆధ్యాత్మిక జీవితం, స్థితిగతులు తారస్థాయికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు తన బాల్య దినాలను పిలుచుకోవడానికి గల కారణం ఏంటంటే ఎవరో తనను పెంచి పోషించలేదు కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా పెరిగాడు. దేవుని సన్నిధిలో మనం నేర్చుకోవాల్సిన 2 లక్షణాలే. ఈ క్రమాన్ని ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో ఖచ్చితంగా మన భక్తి జీవితం అనేది ఎవరు మనల్ని అసలు ఒక లెక్కలో ఉండదన్నమాట. అంటే ఖచ్చితంగా బలహీనతలు ఉంటాయి, వాటిని సరి చేసుకుంటూ భక్తి జీవితాన్ని కట్టుకున్నటువంటి కృప దేవుడు మనందరూ అనుగ్రహిస్తున్నాడు. అందుకే ఇక్కడ అంటారు, దేవుడు అంటాడు నాకు భయపడాలి, నాకు లోపడాలి, నన్నే సేవించాలి, అంతమాత్రం నన్నే హత్తుకోవాలి. సమయం చేసిందని దేవుడికే భయపడ్డాడు. నేను అనుకుంటాను ఏలి గారు పిలిచి సమూయేలు ఇడ్రాకు అని. ఇప్పుడు సమూయేలు పాలు విడిచాడు, 2 చిన్న వయసులో ఉన్నాడంటే ఏలి కుమారులు కూడా పెద్దవాళ్ళు అంటారు కదా. అప్పటికే వాళ్ళు ప్రవక్తలుగా ఉన్నారు, యాజకులుగా ఉన్నారంటే సమూయేలు చాలా చిన్నపిల్లడు అంటాడు, రై ఇల్లు తీసుకురా, అలా తీసుకురా, అలా చేయాలి ఉంటారు కదా. కనుక ఇప్పుడు ఈయన వాళ్ళని చూస్తూ పెరిగాడు కనుక ఈయన కూడా ఏం చేసి ఉండాలి, అదే త్రోవలో నడుచుండాలి. కానీ అలా నడవలేదు. దేవుడు అన్నాడు కదా, నాకే భయపడాలి, తర్వాత నన్నే సేవించాలి, నాకే లోపడాలి, ఆ తర్వాత నన్నే హత్తుకొని ఉండాలి. ఈ క్రమాన్ని సమూయేలు పాటించాడు కనుకనే తన భక్తి జీవితంలో వెనుతిరిగి చూడలేనటువంటి సేవకుడిగా, వెనుతిరిగి చూడలేనటువంటి ఆధ్యాత్మిక స్థితిగతుల్లో లోతైనటువంటి అనుభవాల్లోకి వెళ్ళినటువంటి దైవజనుడిగా ఉన్నాడు. ఈనాడు మన భక్తి జీవితాన్ని ఎలా కట్టుకుంటూ ఉన్నాం? అయ్యా మాకు అంత అవకాశం లేదయ్యా, ఎందుకంటే మాకు చిన్న పరిస్థితులు, మాకు ఉన్నటువంటి భక్తి లోపాలను బట్టి అంత లోతైనటువంటి పరిస్థితుల మధ్యలో కొనసాగలేకపోతున్నాం అన్నట్టు దేవుని సేవకుడు అంటారు. ఇక్కడ ఏ ఒక్కరూ 100% ఆకాశం నుంచి రాలబడలేదు, నిదానంగా భక్తి జీవితాన్ని కట్టుకున్న వారే. అయితే ఒకరోజు వెనక ముందు కావచ్చు, నిదానంగా కట్టుకున్నప్పుడు అదే అంటారు కదా, ఒక సాంప్రదాయంలో పరిగెడు పోతాడు కంటే నిలబడి నిదానంగా భక్తి జీవితాన్ని ఎప్పుడైతే కట్టుకుంటామో ఖచ్చితంగా నీ భక్తికి దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. చెప్ప సత్యం కానీ మురుగులతో ఆయన ఆత్మ నీలో ఉంది కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఖచ్చితంగా ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకునేటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహిస్తాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. చున్న వరకు మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 119 కీర్తన భాగము 31వ చరణాన్ని చదువుకుందాం. 119 కీర్తన భాగము 31వ చరణం. 119:30. యెహోవా హత్తుకొని ఉన్నాను. చాలండి. ఇక్కడ మనం ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో ఆయన హత్తుకుంటామో ఆయన ఏం చేయనప్పుడట, సిగ్గుపడినప్పుడు. చాలా సందర్భాల్లో మనకి ఎదురైనటువంటి పరిస్థితులు ఇది ఫలానా అని చెప్పలేరు, ఏ సందర్భమో అని చెప్పలేరు, కానీ ఖచ్చితంగా ప్రతి వ్యక్తి జీవితంలో ఈ బలహీనత అనేది లేదా ఈ సందర్భం అనేది ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక మనిషి పుట్టినది మొదలుకొని చనిపోయే లోపు ఏదో ఒక సందర్భంలో
ఎదురవుతూ ఉంటుంది. అయితే దేవుడు అంటాడు, నేను సిగ్గుపడ్డాను. దావీదు జీవితంలో అలాంటి సందర్భం ఎదురైంది. తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎదురైంది, భార్య దగ్గర నుంచి ఎదురైంది, తనకి పిల్లనిచ్చినటువంటి మావ దగ్గర నుంచి ఎదురైంది, తను పరిపాలించినటువంటి ప్రజల దగ్గర నుంచి ఎదురైంది. అంతవరకు ఎందుకు తనకి గర్భాన్ని పుట్టినటువంటి సొంత కుమారుడు ద్వారా ఎదురైంది. అయినా దేవుడు దావీదుని సిగ్గుపడనివ్వలేదు. ఎందుకంటే దావీదు ఎవరిని నచ్చుకున్నాడు? దేవుడు నచ్చుకున్నాడు కనుక. అందుకని 23 కీర్తన భాగంలో ఆ చివరి చరణం 6వ చరణంలో అంటాడు, చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేసేదను. నా బ్రతుకు దినములన్నిటిలో, ఒకరోజు కాదు, నా బ్రతుకు దినములంతా కూడా నేను ఆయన సన్నిధిలోనే ఉంటాను. ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి ఆ చిన్న సందర్భం, అయ్యా నేను నేను అర్థం జీవిస్తాను, నీకే భయపడతాను, నీకే లోపడతాను, నిన్నే సేవిస్తాను. అంత మాత్రం కాదయ్యా, అయ్యా నీతోనే అని గురించి మీరు చేసినటువంటి ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా నేను ఖచ్చితంగా నా భక్తి జీవితాన్ని కొనసాగిస్తాను అని ఎప్పుడైతే మనం దేవుడి సన్నిధిలో ఆయనకి మాట ఇస్తామో ఖచ్చితంగా దేవుడు మన ద్వారా ఉన్నతమైన కార్యాలు జరిగించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక మాట చూపిస్తున్నా, ముగించేస్తాను. చూడండి, రోమేలుకి రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. రోమేలుకి రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో ఒక్క మాట మనం చదువుకొని ముగించుకుందాం. నీ ప్రేమ నిష్కపటమైనది ఉండవలెను, చెడ్డదాన్ని నశించుకొని మంచిదానిని హత్తుకోవాలి. ఈ లోకంలో ఖచ్చితంగా ఈ 2 సందర్భాలు మనకి ఎదురవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఎదురవుతాయి మానవ నైజం కలిగిన వ్యక్తులు కనుక. మనం వెళ్ళే ప్రతి ప్రయాణంలో మనం అనుకోవచ్చు, ఏమంటే నేను యేసుక్రీస్తు ప్రభువు ఉదయం లేచినట్టునే నేను నా పడక మీద నేను ప్రార్థన చేస్తానండి, తర్వాత లేచిన తర్వాత గడచి ప్రార్థన చేస్తానండి, ఆ తర్వాత నేను మరలా సమయం దొరికిన ప్రార్థన చేస్తున్నానండి. అయితే ప్రార్థన చేస్తున్నాను కరెక్టే, అయితే బయటికి వెళ్ళగానే మనకి కొన్ని సందర్భాలు ఎదురవుతాయి. ఏంటి ఆ సందర్భాలు అంటే, ఒకసారి చదవండి మా మాట. నీ ప్రేమ చెడ్డదాన్ని అసహించుకొని, ఈ 2 సందర్భం, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని దేవునికి ఆయాసకరమైనది, దేవునికి ఆయాసకరమైనది, దేవుని దృష్టికి ఆయనకి ఇష్టం లేదు, ఆయనకి అసహ్యమైనది ఖచ్చితంగా మనం అసహించుకోవాలి. ఆయన కోరుకునేది ఖచ్చితంగా మనము కోరుకోవాలి. దేవునికి ఆయాసకరమైనవి సందర్భాలు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. అయితే పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, దేవుని బిడ్డలుగా ఆయన అత్తుకోవాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో సన్నిహితంగా ప్రయాణించాలి, ఆయనకి భయపడాలి, ఆయనకు లోబడాలి, ఆయన్ని సేవించాలి అని అంటే ఖచ్చితంగా ఆయనకి ఇష్టమైన కార్యాలు కొన్ని ఉన్నాయి. ఆయనకి ఇష్టమైన కార్యాలు అవి ఎప్పుడైతే మనం అసహించుకుంటామో ఖచ్చితంగా అప్పుడు దేవుడు నిన్ను నన్ను ఆశీర్వాదములకు కారకులుగా చేర్చడానికి అవకాశము ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, దేవుడి సన్నిధిలో అడుగుదాం. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మీతో ప్రయాణించేటువంటి చక్కటి అవకాశాన్ని మాకు ఇచ్చారు. రక్షణకి కారకులుగా కానప్పటికీ మా జీవితంలో నాయన మేము రక్షణ పొందేంత అర్హత మా జీవితంలో లేనప్పటికీ, మా అపరాధముల చేతను, మా వ్యసనముల చేతను, మా బలహీనతల చేతను మేము ఉన్నప్పటికీ అయ్యా మీరు మమ్మల్ని హత్తుకోవడం ఇష్టపడుతూ ఉన్నారు, మీరు మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు ప్రభా. అయ్యా మీతో ఉండాలని మాకెన్నో సూచనలు ఇస్తూ ఉన్నారు. మీకు భయపడి, మీకు లోబడి, మిమ్మల్ని సేవించేటువంటి మిమ్మల్ని అయ్యా ప్రభా, మీకు లోబడేటువంటి తత్వం, మిమ్మల్ని ఆరాధించేటువంటి కుల లక్షణ ఈ రాత్రికాల సమయంలో ప్రభా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. ఒకవేళ ఆ బలహీనతలు ప్రభా మీరు ఎన్నుకున్నటువంటి, మీరు కోరుకున్నటువంటి లక్షణాలు ఒకవేళ మాలో లేకపోతే దయచేసి మమ్మల్ని క్షమించండి. మరలా మా జీవితంలో మేము తిరిగి మీతో సహవాసం చేసేవారుగా, మేము పొందుకునేవారుగా సహాయం దయచేయమని ప్రార్థన చేసుకున్నాం. తండ్రి మీకు వందనాలు. సర్వోన్నతుడ కృప కలిగిన ప్రభా మీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. అవును ప్రభా, ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో సందర్భాలు మీరు మాట్లాడిన వారితో మిమ్మల్ని హత్తుకొని జీవించాలన్నారు. మీతో ప్రభా అయ్యాకు ప్రభా ప్రయాణిస్తున్నారు కనుక, నేను మీతో ప్రయాణిస్తున్నాను కనుక మీరు నన్ను హత్తుకుంటూ అన్నారు, మీరు నన్ను సేవించదన్నారు, మీరు నాకు భయపడాలన్నారు. మీరు మా ప్రభా ఎందుకు తండ్రి మీకే లోబడి ఉండాలన్నారు. మీకు మాత్రమే తండ్రి అయ్యా మేము బిడ్డలుగా, కుమారులుగా ఉండాలని మీరు ఎన్నో సందర్భాల్లో మాట్లాడారు. ఈ రాత్రికాల సమయంలో వాక్యం ఉంటున్న మా బ్రతుకుల్లో కూడా మేము లోకాన్ని హత్తుకునేవారిగా, లోక సహవాసం చేసేవారిగా, లోకముతో జీవించేవారిగా ఒకవేళ ప్రభు మా బ్రతుకుల్లో ఉంటే అయ్యా పరిపూర్ణమైనటువంటి విశ్వాసాలుగా ఒకవేళ మేము లేనట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి. మీతో మా భక్తి జీవితాన్ని దినదినము క్రమపరుచుకునేటువంటి కృప మాకు అనుగ్రహించాలి. కుడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. యేసు నామములో ప్రార్థించాలని వేడుకుంటున్నాను తండ్రి.
పరలోకమందున్న మా తండ్రి,